నమస్కారం మదన్ గుప్తా గారు. నమస్తే ఆంధ్రప్రభ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారాలు. బాగున్నారా? బాగున్నానమ్మా. నేను ఈ ఇంటర్వ్యూకి ఇంత ఎక్సైట్ అవుతున్నాను, ఎందుకు నాకు కూడా తెలియట్లేదు. ఎందుకంటే నా క్వశ్చన్స్ కి ఆన్సర్ మీరు కరెక్ట్ గా ప్రతిదీ క్లారిటీ ఇస్తారని నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. నీ నమ్మకాన్ని వమ్ము చేయను అనుకుంటున్నాను నేను. సో మొదటి ప్రశ్న ఏంటంటే, భారతదేశ సంస్కృతిలో దేవాలయాల విశిష్టత ఏంటి? అసలు దేవాలయాలు ఎందుకు వచ్చినాయి, దేవాలయాల యొక్క ప్రాధాన్యత ఏమిటి, అవి పోషించిన పాత్ర ఏమిటి, వీటిలన్నింటిని గురించి తెలుసుకుంటే దేవాలయాలు భారతీయ జీవన వ్యవస్థలో ఎంత గొప్ప పాత్రను పోషించాయో మీకు అర్థమవుద్ది. ఇప్పుడు మనకు వేదాలు ఉన్నాయి. వేదాలలో నీకు ఎక్కడ దేవుడికి రూపం ఉన్నది అని చెప్పి ఉండదు, ఎక్కడా లేదు, ఉండదు ఉండదు. మరి వేదాల్లో లేనటువంటి విషయాన్ని మనం ఆచరిస్తున్నాం, అవునా కదా? రూపం లేదని చెప్పారా వేదాల్లో? వేదాల్లో రూపం లేదని చెప్పారా? రూపం ఉంది. ఎందుకనంటే వాటి ఇప్పుడు గుణగణాలన్నింటినీ వివరించారుగా. వివరించారు అని అంటే ఆ గుణాలు ఉండేటువంటి ఒక ఆకారం ఏదో ఒకటి ఉండాలిగా. మనం ఆ గుణాలు చెప్పినప్పుడు కూడా మనసులో ఒక రూపాన్ని ఊహించుకుంటూ ఉంటాం కదా. ఆ ఊహకి ప్రతిరూపమే మన శిల్పశాస్త్రం. మనకు ఆగమాలు అని ఉన్నాయి. ఆగమాలు కూడా శాస్త్రాలు, ఆగమ శాస్త్రాలు. అవి ఏ విగ్రహ, ఇప్పుడు నువ్వు అసలు రూపమే లేనటువంటి ఆ పరమాత్మను, ఆకారం లేదు, మొత్తం విశ్వమంతా ఉండేటటువంటి ఆ శక్తిని నువ్వు ఏ రూపం ఇవ్వగలవు? అవునా కదా? ఇవ్వగలవా ఏదైనా రూపం? ఈ రూపంలో నువ్వు ఊహించుకోగలవా? అంత బ్రహ్మాండాన్ని మనం ఎలా ఊహించుకోగలుగుతాం? అసలు లేదు కదా. కానీ ఇప్పుడు ఆ బ్రహ్మాండమే అణువులో కూడా నిండి ఉంది. ఒక చిన్న అణువు, నీ కంటికి కనిపించని అణువులో కూడా ఆ విశ్వశక్తి యొక్క శక్తి నిండి ఉంది. ఇప్పుడు అణువులో ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ అంటారు, అవి తిరుగుతూ ఉంటాయి. ఓకే, ఇంక మళ్ళా అణుశాస్త్రంలోకి పోకుండా, అంటే అంత కంటికి కనిపించని ఆ సూక్ష్మ దీంట్లో కూడా ఆ విశ్వశక్తి ప్రతిఫలిస్తూ ఉంది, అవునా? సో ఇటువంటి శక్తిని నువ్వు ఎలా ఆరాధించగలవు? క్వశ్చన్ మార్కా కాదా? క్వశ్చన్ మార్క్ కదా. దానికి మన వాళ్ళు ఏం చేశారనంటే ఆ శక్తికి ఒక రూపాన్ని ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? మనిషికి అతి సన్నిహితంగా ఉండేటటువంటి రూపం ఏమిటి? మానవ రూపం, మనిషే. కాబట్టి దేవుడికి కూడా మానవ రూపాన్ని ఇచ్చారు. కాకపోతే మానవుడికి విలక్షణంగా ఉండాలి కాబట్టి ఆయనకు 2 చేతులు, లేకపోతే అమ్మవారైతే 10 చేతులు, దశభుజి, అట్లా వీళ్ళ ఊహకు అనుగుణంగా దాన్ని తయారు చేసి అక్కడ నిలబెట్టి పూజించడం మొదలుపెట్టారు. ఓకే, అలా తయారు చేసిన దాన్ని ఎట్లా పూజించాలా? దానికి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారు. అంటే పూజా విధానాలు, ఇదిగో ఇలా ఉండాలి, ఇవి ఇలా ఉండాలి, ఇలా పూజ ఎలా చేయాలి, పూజ ఎలాగైనా చేయొచ్చు. ఇప్పుడు నీకు నిర్గుణ పరబ్రహ్మ అంటారు, సగుణ పరబ్రహ్మ. నిర్గుణ పరబ్రహ్మే సగుణ పరబ్రహ్మగా మనకు అప్పుడప్పుడు దర్శనమిస్తాడు. నువ్వు ఆరాధించే రూపాన్ని బట్టి. అర్థమైందా? ఎందుకు? మన శాస్త్రం ఏం చెప్తుంది? ఆత్మవత్ సర్వభూతాని అని చెప్తుంది, అవునా? మరి ఆత్మవత్ సర్వభూతాని అని అంటే అన్ని భూతాల్లో, అన్ని చరాచర జగత్తంతా నిండి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ నీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు. కానీ ఇట్లా చెప్పుకుంటూ మనం ఆయన్ని ఎట్లా ఆరాధించగలం? ఆరాధించడానికి కొన్ని పద్ధతుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టి ఈ విశ్వగుణాలన్నింటినీ ఆ విగ్రహానికి ఆపాదించి, అంటే అక్కడ మనం విగ్రహాన్ని కాదు ఆరాధిస్తున్నది, శక్తిని, ఈ విశ్వశక్తిని, ఈ విశ్వమంతా నిండి ఉన్నటువంటి శక్తిని. ఇప్పుడు
విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభు. మన విష్ణు సహస్రనామంలో మనం మొట్టమొదట ఏం చెప్తున్నాం? విశ్వం విష్ణుర్వషట్కారో అంటున్నావా? అంటే విశ్వాన్ని ఆరాధిస్తున్నావా, ఇక్కడ ఆ రూపాన్ని ఆరాధిస్తున్నావా? రూపంలో ఉండే విశ్వాన్ని ఆరాధన. ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్, ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్. సో ఆ విశ్వాన్ని ఆరాధించడానికి ఇది ఒక మార్గము. ఆ మార్గాన్ని మన వాళ్ళు అత్యంత అద్భుతంగా, ఇప్పుడు నీకు ఒక అందమైన అమ్మాయిని చూస్తే అబ్బా చాలా అందంగా ఉంది ఈ అమ్మాయి, చాలా ముచ్చటగా ఉంది ఈ అమ్మాయి అనుకుంటారా, అనుకోరా? ఒక అబ్బాయిని చూసావు, ఈయన చాలా మ్యాన్లీగా ఉన్నాడు, చాలా పద్ధతిగా ఉన్నాడు, చాలా బాగున్నాడు అనుకుంటావా, అనుకోవా? సో ఇక్కడ భావన, ఇక్కడ ఏమిటి అది? సో ఒక అందాన్ని నువ్వు ఆ విగ్రహ రూపంలో విగ్రహానికి ఇచ్చావు. నువ్వు భారతీయుల జీవనం అంతా అమ్మాయి అద్భుతమైన కళాత్మక జీవితం, కళాత్మక జీవనం. మీ నేటివ్ ఏది? ఆదిలాబాదేనా? ఆదిలాబాద్లో పేరెంట్స్ విజయవాడ, బట్ నేను పుట్టి పెరిగింది మొత్తం అక్కడే ఆదిలాబాద్లో ఎప్పుడైనా ఒక ఆశ్రమం ఉంది తెలుసా నీకు? కళా ఆశ్రమం, దాని పేరు ఉందా? విన్నావు కదా? ఎప్పుడైనా వెళ్ళావా నువ్వు? ఎప్పుడు వెళ్ళలేదు, కానీ మేము గురూజీ అని పిలుస్తాం. నేను వెళ్ళేవాడిని, నేను వెళ్ళేవాడిని. ఆశ్రమము ఇక్కడ పార్క్ సైడ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. పార్క్ నుంచి నేను అక్కడ ఉండేవాడిని కొంతకాలం. ఆయన నాకు చాలా సన్నిహితంగా ఉండేవారు. స్టోరీ కూడా చేశాను, మర్చిపోయాను. నేను లోకల్ టీవీలో చేసినప్పుడు అక్కడ స్టోరీ చేశాను నేను వెళ్ళి గురూజీ దగ్గర. అక్కడ ఏం తెలుసుకున్నావు నువ్వు, చెప్పు నాకు. కళాశ్రమంలో శిల్పాలు చెక్కుతారు సార్, బాగా మంచిగా ఉంటాయి కొన్ని శిల్పాలు. ఆయన సిస్టమ్ ఏంటంటే, ఆయన సిద్ధాంతం ఏందో తెలుసా నీకు? భారతీయుల జీవనం అంతా కళాత్మకమైన జీవనం. ఆయన ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా చాలా ఆర్టిస్టిక్ గా ఉంటాయి. వృత్తి, చేతి వృత్తులతో చేసినవి ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా. చేతి వృత్తి కాదమ్మా, అవి కళా వృత్తులు. మనం ఆర్టిజాన్స్ అంటున్నాం. అప్పట్లో ప్రతి చేతి వృత్తి కళాకారుడు ఒక కళాకారుడు, అద్భుతమైన బొమ్మలు చెప్తాడు. నువ్వు ఓల్డ్ హౌసెస్ చూసావా? ఎట్లా ఉంటాయి? అది అంత పాడుబడిపోయినా పాతదైనా దాంట్లో ఏదో ఒక నీకు కనిపించని అందం ఒకటి కనిపిస్తూ ఉంటుంది, అవునా? ఆ వరండాలో ఉండే దూలాలు కానీ, కొయ్యలు కానీ, వాటి మీద కూడా నగిషీలు చెక్కబడి ఉంటాయి. పాత వాళ్ళు ఎవరైనా ఏన్షియంట్ పీపుల్ నీకు తెలిసి ఉంటే వాళ్ళ దగ్గరికి ఇళ్ళకి వెళ్ళు. గ్లాసులు అవి కూడా వాళ్ళు అప్పట్లో వెండి గ్లాసులు కానీ లేకపోతే మన రాగి గ్లాసులు కానీ వాడేవాళ్ళు. చెక్కబడి ఉంటాయి. కంచం కూడా నీకు అద్భుతమైన డిజైన్ ఉంటుంది. మంచం, అవును, అప్పుడు మంచాలు ఇంత ఎత్తు ఉండేవి, కోళ్ళతో ఉండేవి, వాటికి కూడా డిజైన్ తో చెక్కి ఉండేది. దోమతెరలు కట్టడానికి పైన ఉండేవి, అవునా? ఇవన్నీ నీకు ఎట్లా కనిపిస్తున్నాయి? చాలా ఆర్టిస్టిక్ గా కనిపిస్తాయి. మరి భగవంతుణ్ణి ఆరాధించడానికి వెళ్ళే చోటు ఎట్లుండాలా? అంత కళాత్మకంగా దాన్ని తీర్చిదిద్దాలనా? ఇంకా అందంగా ఉండాలి. ఆ అందాలన్నింటినీ తీసుకొని వచ్చి దేవాలయంలో పెట్టారు. ఓకే, ఇప్పుడు నీకు మన జీవనానికి దేవాలయ నిర్మాణానికి ఒక దగ్గర సంబంధం ఉందా లేదా? అసలు ఆ రాళ్ళ నీకు ఎంత అద్భుతమైన టెక్నాలజీని మన వాళ్ళు ఉపయోగించారో తెలిస్తే యూ విల్ సర్ప్రైజ్. ఇప్పుడు ఒక రాయి చెక్కాలి అని అంటే ఆ రాయిని ఎన్నుకోవాలి. ఏదో నీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా రాళ్ళు, ఆ రాయిని ఏదో తీసుకొని వచ్చి ఇటు చెక్కేసి చేసేది కాదు. భూమిలో ఎక్కడో ఉంటాయి రాళ్ళు. అంటే వాళ్ళు అనుకున్నట్టు ఉన్న ఆ రూపం రావాలి అని అంటే ఆ రాయి నీకు వెన్న ముద్దలాగా మలసబడాలి. అంత మెత్తగా ఇది కావాలి. అంత మెత్తగా ఉండాలి అని అంటే పైన ఉన్నటువంటి రాళ్ళు చాలా హార్డ్గా ఉంటాయి. కొన్ని అడుగుల లోతున ఉన్నటువంటి రాళ్ళను మాత్రమే
వీటికి ఉపయోగిస్తారు. ఉమ్. అట్టాటి రాళ్ళని ఎన్ని రాళ్ళని తీసుకొని వచ్చి ఎంత ఉమ్. ఎంతెంత పెద్ద ఆలయాల్ని నిర్మించారో ఇప్పుడు అవును. ఊహించు నువ్వు. అదే కదా, ఆ? అంత పెద్ద గోపురాలు అప్పుడు ఇప్పుడు లేవు, అంత పెద్ద గోపురాలు పాత కాలంలోనే చాలా పెద్ద గోపురాలు. కాదమ్మా, ఇప్పుడు నువ్వు బృహదీశ్వర ఆలయం, ఉమ్. బృహదీశ్వర ఆలయం వెళితే చాలా పెద్ద ఆలయం అది. పెద్ద ఆలయం. దానిపైన ఆ గోపురం, అదే ఆ గర్భగుడికి పైన ఉండేటటువంటి ఉమ్. ఇది, దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏందో తెలుసా? ఉమ్. దాని నీడ కింద కింద పడదు, పడదు. కింద పడదు. ఉమ్. అసలు అంత పెద్ద రాయిని అక్కడికి ఎట్లా ఏకశిల, ఉమ్. ఏకశిల రాయి. ఏకశిల ఉమ్. అంత పెద్ద రాయిని అక్కడికి ఎట్లా చేర్చారు? ఉమ్. ఆ? చేర్చి దాన్ని అక్యురేట్గా దాన్ని ఎలా చెక్కారు? ఉమ్. అసలు ఊహించు నువ్వు, నీ ఊహకు అందుద్దా? సో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఈ ఈ ఆ, ఆలయ నిర్మాణంలో చూపించారు. వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళకు ఎటువంటి కథలు తెలుసు, ఎటువంటి ఆ, సంఘటనలు తెలుసు, ఎటువంటి సైన్స్ తెలుసు, ఉమ్. అవన్నీ కూడా. ఇప్పుడు నువ్వు ఒక కథ రాసావమ్మా, ఒక కథ రాస్తే నువ్వు ఎట్లా రాస్తావు కదా? నా నీ version లో చుట్టుపక్కల నేను రాస్తాను. ఉన్నటువంటి ఈ జీవితాన్ని నువ్వు ఆకళింపు చేసుకొని ఈ జీవితం యొక్క వీటిని నా కోణంలో వీ- నేను రాస్తాను. రాస్తాం. ఉమ్. అవి కూడా కథలే. దేవాలయాలు కూడా కథలే. ఉమ్. శిల్పాలు కథలు చెబుతాయి నీకు, ఉమ్. ఉమ్. అనేక విషయాల్ని చెబుతాయి నీకు. చూసావా నువ్వు ఎప్పుడైనా ఏదైనా పెద్ద ఆలయానికి వెళ్ళి? రాములు వారి రామాయణాలు చెక్కుంటాయి, ఉమ్. ఉమ్. దేవి భాగవతానికి సంబంధించినటువంటి కథలు చెప్తాయి. ఉమ్. అక్కడి నుంచి అవి కాకుండా అనేక సైన్స్ విషయాలు, ఆనాడు ఉన్నటువంటి సైన్స్ విషయాలను కూడా నీకు ఆ బొమ్మలు, ఆ శిల్పాలు ప్రతిబింబిస్తాయి.